హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్య రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఆలోచనలో పడుతుంది. ఆ సమీర క్యాన్సర్ నాటకంతో ఆయనకి దగ్గరవ్వాలని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఏ డాక్టర్తో అయితే అబద్ధం చెప్పించారో అదే డాక్టర్ని తీసుకువెళ్ళి ఎలా అయినా దర్శన్ గారికి నిజం తెలిసేలా చెయ్యాలి అని చెప్పి అలా ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది శరణ్య. అప్పుడే కరెక్ట్గా ఒక కార్ అనేది చాలా ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ తన్ని క్రాస్ చేసి వెళ్తుంది. ఏయ్ ఎవరు అని చెప్పి పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ దూరంగా డివైడర్కి అవతల సమీర అండ్ ప్రకాష్ కార్ దిగుతూ కనబడతారు. వాళ్ళని చూసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. ఏంటి అనన్య వాళ్ళు వస్తానన్నారు రాలేదు అని చెప్పి సమీర వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకొక కార్లో అనన్య అండ్ కాంచన చాలా మోడర్న్ అండ్ ట్రెండీగా రెడీ అయ్యి కార్లోండి కిందకి దిగుతారు. ఒక్కసారిగా కాంచనని చూసి షాక్ అయిపోతుంది సమీర. ఏంటమ్మీ నన్ను చూసి షాక్ అయిపోయిండావా? ఏం లేదు, మీతో పాటు నేను యూత్లా కనబడాలి కదా, అసలే పబ్బు అంటున్నారు, అందుకే ఇలా వేసుకొచ్చా అని అంటుంది కాంచన. ఆంటీ మీరు చూడ్డానికి మాకు అక్కలా ఉన్నారు. ఓకే ఓకే, ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది, రండి ఎంజాయ్ చేద్దాం, గెలుపు మనదే అని చెప్పి నలుగురు ఇంకా పబ్లోకి ఎంటర్ అవుతారు. అదంతా దూరం నుండి గమనించిన శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నీ పని అయిపోయింది సమీర నా చేతిలో. ఇప్పుడు మా ఆయన దగ్గర నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని చెప్పి పక్కకి వచ్చి కాల్ చేస్తుంది దర్శన్కి శరణ్య. దర్శన్ కాల్ లిఫ్ట్ చేస్తారు. హలో శరణ్య అని అంటారు. ఏవండి మీరు ఇక్కడ ఒక పబ్ ఉంటుంది కదా అక్కడికి వచ్చేసేయండి అని అంటుంది. ఏంటి పబ్బా, ఏం మాట్లాడుతున్నావు శరణ్య అని అడుగుతారు. ఏవండి నేను చెప్తాను కదా, ప్లీజ్ త్వరగా రండి అని అంటుంది. ఇంకలా దర్శన్ తను చెప్పినట్టే రీచ్ అవుతాడనమాట పబ్కి. ఇంకా రీచ్ అయిన వెంటనే అలా ఇంకా దర్శన్ ఏంటి శరణ్య ఎందుకు రమ్మన్నావు అని అడుగుతారు. ఏవండి నేను ఏం చెప్పినా మీరు నమ్మట్లేదు కదా, అందుకే నేను మీకు డైరెక్ట్గా చూపించాలి అనుకుంటున్నాను, రండి లోపలికి వెళ్దామని చెప్పి ఇంక ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అయితే బౌన్సర్ అయితే ఆపేస్తూ ఉంటాడనమాట సమీర శరణ్య అండ్ దర్శన్ని. వెంటనే శరణ్య తెలివిగా ఏయ్ ఏంటి మమ్మల్ని ఆపుతున్నావు, మేమెవరో తెలుసా, పోలీస్ మఫ్టీలో వచ్చాం, ఇక్కడ కొన్ని పదార్థాలు సర్క్యులేట్ అవుతున్నాయని తెలిసింది, అందుకే ఎంక్వైరీ కోసం వచ్చావు, ఆపుతావా, అరెస్ట్ చేయమంటావా అని అంటుంది శరణ్య కావాలని. అయ్యో సారీ మేడం సారీ అని అంటాడు ఆ బౌన్సర్. పక్కకు తప్పుకో, ఆఫీసర్ రండి అని దర్శన్ని లోపలికి తీసుకొస్తుంది శరణ్య. శరణ్య అసలు ఇక్కడికి మనం రావడం ఏంటి అని అంటారు. ఏవండి మీరు ఆ సమీరకి క్యాన్సర్ అని ఒక వారంలో చనిపోబోతుందని కాబట్టి తను ప్రశాంతంగా ఉండాలని అనుకున్నారు కదా, ఒకసారి అటు చూడండి అని చూపిస్తుంది. చూసేసరికి ఇంకా అలా పబ్లో డ్యాన్స్ వేస్తూ చాలా హ్యాపీగా డ్యాన్స్ వేసుకుంటూ ఉంటారనమాట. శరణ్య ఓడిపోయిందని సమీర, అనన్య, కాంచన, ప్రకాష్ వీళ్ళ నలుగురు ఎంజాయ్ చేయడం చూసి ఒక్కటంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట దర్శన్. దర్శన్ వచ్చాడని ప్రకాష్ వెంటనే సమీర సమీర అక్కడ చూడు అని అంటారు. చూసిన వెంటనే ఒక్కసారిగా అక్కడ దర్శన్ని చూసి షాక్ అయిపోతుంది సమీర. అదంతా చూస్తున్న అనన్య వాళ్ళు తప్పించుకోవాలనుకుంటే కరెక్ట్గా దర్శన్నే గుద్దేస్తారు. దర్శన్ ఇలా తలెత్తి చూడగానే అక్కడ అనన్య అండ్ కాంచన ఇద్దరు మోడర్న్ డ్రెస్లో కనబడతారు. ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతాడనమాట దర్శన్. చూసారా వీళ్ళ నాటకాలు, చూసారా అందరూ కలిసి పార్టీ చేసుకుంటున్నారండి, మిమ్మల్ని ఇంట్లో వాళ్ళని పిచ్చి వాళ్ళని చేయడానికే ఇదంతా చేస్తున్నారు. ఈ సమీరా ఏమో క్యాన్సర్ నాటకం ఆడి మనల్ని పిచ్చిది చేసింది, ఇప్పుడు మా అక్కేమో పిచ్చిదాని నాటకం ఆడి అందరినీ పిచ్చిదాని చేసింది, వీళ్ళకి ఎలా అయినా తగిన శిక్ష వేయాలండి అని అంటుంది. ఇంకలా శరణ్య మీరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు, నా మీద నాకే చిరాగ్గా అసహ్యంగా ఉంది, ఇంతలా నన్ను మోసం చేస్తావా? ఏయ్ సమీరా
నీ పని చెప్తాను అని చెప్పి ఇంకా గట్టిగా చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటాడనమాట దర్శన్. అప్పుడే ఇంకా ప్రకాష్ కరెక్ట్గా దర్శన్ని పక్కకి తోసేసి గట్టిగా సమీరని తీసుకొని అక్కడి నుండి పారిపోతాడు. ఇంకా వెనకాలే దర్శన్ వెళ్తున్నా సరే చేసినా పట్టుకోలేకపోతాడు. అలా ఇంకా తప్పించుకొని పారిపోతారనమాట సమీర అండ్ ప్రకాష్. ఇటువైపు అనన్య వాళ్ళు వెళ్ళబోతుంటే గట్టిగా అనన్య చేయి పట్టుకుంటుంది. శరణ్య, ఎక్కడికి వెళ్తున్నావక్క? ఎన్ని రోజులు మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేసింది చాలదా? మర్యాదగా లోపలికి రండి అని చెప్పి గట్టిగా చేయి పట్టుకొని కారు ఎక్కించి డైరెక్ట్గా ఇంటికి తీసుకువెళ్తుంది. అలా ఇంకా శరణ్య అనన్య కాంచనని ఇంటికి లాక్కు వచ్చి హాల్లో పడేస్తుంది. ఒక్కసారిగా అదంతా చూసి షాక్ అయిపోతుందన్నమాట. వెంటనే లీలావతి, అమ్మా ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అత్తయ్య గారు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అందరూ రండి అని చెప్పి అందరినీ పిలుస్తుంది. అత్తయ్య గారు, ఇన్ని రోజులు అక్క పిచ్చిగా నటిస్తూ పిచ్చి వేషాలు వేస్తూ మనల్ని పిచ్చి వాళ్ళని చేసింది. తనకి ఎలాంటి పిచ్చి లేదు. తను పబ్లో ఉండగా మేము డైరెక్ట్గా చూసాం అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతారు లీలావతి. అప్పుడే ఇంకా దర్శన్ కూడా, అవునమ్మా, ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను. వదిన గారు చాలా తెలివిగా అందరినీ బోల్తా కొట్టించారు. పిచ్చిదానిలా నటిస్తూ ఇదే ఇంట్లో ఉంటున్నారు. అన్నయ్య ముఖ్యంగా ఇప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది నీకు మాత్రమే అన్నయ్య, నీకు మాత్రమే సంబంధించి ఉంటుంది. కాబట్టి నువ్వే చెప్పాలి, నువ్వే నిర్ణయం తీసుకోవాలన్నయ్యా అని అంటారు. ఇంకా అనన్యని చూసి, అనన్య డ్రెస్ సెన్స్ని చూసి షాక్ అయిపోయిన రోహిత్, చూడు, నువ్వు నా భార్యవని ఇన్నాళ్ళు నీకు గౌరవాన్ని ఇచ్చాను. కానీ ఎప్పుడైతే నువ్వు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసి తన్ని చంపేయాలనుకున్నావో అప్పుడే నేను పైకి పంపించాల్సినంత కోపం వచ్చింది. ఇంట్లోండి గెంటేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు పిచ్చి నాటకం వేస్తూ మమ్మల్ని పిచ్చిదాన్ని చేస్తావా? చూడు, నిన్ను ఒక్క క్షణం చాలు పైకి పంపించడానికి, అరక్షణం చాలు ఇంట్లో నుండి తరిమి కొట్టడానికి. కానీ నేనిప్పుడు తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా? నీకు విడాకులు ఇస్తాను అని అంటాడు రోహిత్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. వెంటనే రోహిత్ కాళ్ళు పట్టుకొని, ఏమండి, వద్దండి, అంత పని చేయకండి. నేను ఏదో ఈ ఇంట్లో కోడలిగా ఉండాలని ఆశపడి పిచ్చిదానిలా నటించిన మాట నిజమే. కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని అంటుంది అనన్య. ఏయ్, ఇంకొక మాట నీ నోట్లో మాట్లాడావనుకో చంపేస్తా. ఏంటి, ప్రేమిస్తున్నావా? ప్రేమించడం అంటే కేవలం మనిషిని మాత్రమే కాదు, తన కుటుంబాన్ని కూడా ప్రేమించాలి. అందరినీ సమానంగా చూసుకోవాలి. భర్తపై ఉండే ప్రేమ భర్తపై చూపించాలి, అత్తమామలపై ఉండే ప్రేమ అత్తమామలపై చూపించాలి. కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. అవన్నీ ఉన్న లక్షణాలు ఉన్న అమ్మాయి అంటే శరణ్య. నీ చెల్లెలేగా, నీ తర్వాతే పుట్టిందిగా. శరణ్యకి మాత్రం అంత సద్గుణాలు ఇచ్చి నువ్వెందుకు ఇంత గుంట నక్కలా తయారయ్యావు? నీకు చెయ్యాల్సిన శాస్తి ఇదే. పిన్ని, అమ్మ, ఈ విషయంలో నా నిర్ణయాన్ని మీరు ఎప్పుడూ వ్యతిరేకించరని అనుకుంటున్నాను. రేపే లాయర్ని కలిసి ఈ అనన్యకి విడాకులు ఇచ్చేస్తాను. అప్పుడు దీన్ని గెంటేస్తాను. అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను, ఇది ప్రశాంతంగా ఉంటుంది. ఏయ్, నువ్వు వెళ్ళిపోయాక నేను రోడ్లు పట్టుకొని దేవదాసులా తిరుగుతాననుకుంటున్నావా? ఇంకొక పెళ్లి చేసుకుంటా. లహరికి పెళ్ళయ్యాక నేను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నీ కళ్ళను చూస్తాను అని చెప్పి అలా ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడు రోహిత్. వెంటనే అనన్య లీలావతి దగ్గరికి వచ్చి, అత్తయ్య, ఆయన చూడండి అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారో, మీరైనా చెప్పండి అత్తయ్య అని ఏడుస్తూ ఉంటుంది అనన్య. చూడమ్మా, తప్పుల మీద తప్పులు చేసి ఈ ఇంట్లో కనీసం కాలి గోటికి కూడా సరిపోని క్యారెక్టర్తో ఇక్కడ ఉంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టావు. నీకు ఎవరు శిక్ష వేయాలో వాళ్లే వేస్తారు. ఈ విషయంలో మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు లీలావతి. ఆనంద భైరవి అలా ఇంకా రగిలిపోతున్న అనన్య దగ్గరికి వచ్చి క్లాప్స్ కొడుతూ, చూసావా, నీ బ్రతుకు, నీ పరిస్థితి ఇది అబద్ధం అనేది ఎప్పుడు బయట పడక తప్పదు. నిజం దాగకుండా ఉండకుండా తప్పదు. ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. ఈ ఇంటికి మహారాణి అవ్వాలని కలలు కండంలో తప్పేమీ లేదు. కానీ అలా నడుచుకోవాలి. నడుచుకోకుండా
కుళ్ళుతో, కుతంత్రాలతో, ఈర్ష్యతో, ద్వేషంతో ఈ కుటుంబాన్ని నాశనం చేసి సింహాసనాన్ని లాక్కోవాలని చూసిన నీ దుస్థితి ఎలా ఉంటుందో నీ మొహం నువ్వే చూసుకుంటున్నావు కదా అద్దంలో. కాబట్టి రేపు విడాకుల పేపర్స్పై సంతకం పెట్టడానికి రెడీగా ఉండు, సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా దర్శన్ శరణ్య దగ్గరికి వస్తాడు. వచ్చి పాపం శరణ్య వైపు చూస్తూ శరణ్య చేతులు పట్టుకొని ఐఎమ్ వెరీ సారీ శరణ్య, నువ్వు ఎంత చెప్తున్నా నీ మాటలు నమ్మకుండా ఆ సమీరా మాటలే నమ్మాల్సి వచ్చింది, నన్ను క్షమించు అని అంటారు. ఏవండి, మీరే అన్నారు కదా మనం ఫ్రెండ్స్ అని, అలాంటప్పుడు ఒక ఫ్రెండ్గా మిమ్మల్ని నేను ఎందుకు క్షమించను, మీ మాటే నా మాట అని అంటుంది పాపం శరణ్య. శరణ్య, నిజంగా నిన్ను చూస్తుంటే నీలాంటి వైఫ్ నాకు దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే నీలా నేను చెప్పే ప్రతి మాట అర్థం చేసుకునే వైఫ్ ఎవరికి ఉంటుంది? అందులో నువ్వు నాకు దొరికావు. నిజంగా ఈ విషయంలో నేను నీకు, అమ్మకి జీవితాంతం రుణపడి ఉన్నా కొంచెం కూడా తప్పేమీ ఉండదు. అందుకే నీకోసం నేను ఒక చిన్న హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నిన్ను సంతోషంగా చూసుకోవాలి అనుకుంటున్నాను. నీకోసం మార్నింగ్ తెచ్చిన శారీ తను చించేసింది. కాబట్టి ఇప్పుడు మనిద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం. అటు నుండి అటు ఏదైనా రెస్టారెంట్లో డిన్నర్ చేసి వద్దాం, సరేనా అని అంటారు దర్శన్. ఇంకా పాపం శరణ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా దూరం నుండి గమనిస్తున్న ఆనందభైరవి కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమండి, మీరు ఇదంతా నిజంగా చెప్తున్నారా అని అంటుంది. అయ్యో, లేకపోతే నీతో ఎందుకు చెప్తాను, నువ్వు సంతోషంగా ఉండడం నాకు కావాలి అని అంటారు దర్శన్. సరే అండి అని చెప్పి ఇంకా పాపం దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి అలా ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళి శరణ్యకి నచ్చిన మంచి డ్రెస్ కొని లైక్ శారీని తీసుకొని అటు ఇంకా డిన్నర్ చేసి ఇంటికి వస్తారు దర్శన్ అండ్ శరణ్య. అదంతా చూస్తూ ఫ్యామిలీ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్యా, ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడు దర్శన్ శరణ్య ఎంతో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆనందభైరవి హ్యాపీగా చూస్తూ ఉంటారు దర్శన్ అండ్ శరణ్య వైపు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ప్రకాష్ అండ్ సమీరా తప్పించుకొని ఎవరు లేని ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్ళిపోతారు. అన్నయ్య, తప్పించుకున్నాం కాబట్టి సరిపోయింది. ఎవరైనా ఉండుంటే ఖచ్చితంగా మన దర్శన్ చేతిలో చచ్చేవాళ్ళం అని అంటుంది. అవును చెల్లెమ్మ, ఖచ్చితంగా చచ్చిపోయేవాళ్ళం. సరే, ఇప్పుడు మనం ఆ ఫ్యామిలీని వదిలిపెట్టాం కదా, ఏది ఏమైనా ఆ ఫ్యామిలీని మాత్రం వదిలిపెట్టను. నీకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. కానీ ప్రకాష్గా కాదు, మహేష్గా అని అంటాడు ప్రకాష్. అన్నయ్య, ఏమంటున్నావు నువ్వు అని అంటుంది సమీరా. ఉండమ్మా చెప్తాను అని ఇంకా వెంటనే కాల్ తీసుకుని ఇంకొక ఫోన్ తీసుకుంటాడనమాట ప్రకాష్. ఇంకొక సిమ్ ఆ ఫోన్లో వేసి ఇంకా అలా లహరికి కాల్ చేస్తాడు. లహరి అప్పుడే ఇంకా బుక్ చదువుతూ ఉంటే ఫోన్ కాల్ వస్తుంది. ఎవరి అన్నౌన్ నంబర్ అని చెప్పి ఇంకలా చూసిన వెంటనే హలో, హూ ఇస్ దిస్ అని అడుగుతుంది లహరి. ఏంటి లహరి, ఎవరో గుర్తులేదా? గొంతు కూడా గుర్తు పట్టలేదా? నేను మహేష్ని అని అంటాడు ప్రకాష్ గొంతు మార్చి. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట లహరి. కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి లహరికి. ఇంకా వెంటనే మహేష్ అని అంటుంది. ఏంటి కంగారు పడిపోతున్నావు? ఓ, ఆ రోజు నేను చనిపోయాను కదా, మీ వదిన నన్ను పాతి పెట్టింది కదా, మరి నేనెలా మాట్లాడుతున్నానా? హేయ్ పిచ్చిదానా, నేను చెప్పేది విను. ఆ రోజు నువ్వు నన్ను చంపాననుకోవడం అంతా కల. నువ్వు నన్ను చంపలేదు. నువ్వు నాకు విషం పెట్టానేమో అని గజగజ వణికిపోతూ బయటికి వెళ్ళిపోయినప్పుడే నేను వెళ్ళిపోయి వేరే వాడి డెడ్ బాడీని పెట్టాను. నా మాస్క్ వాడికి వేశాను. ఇవన్నీ పక్కా ప్లాన్తో చేశాను. ఇప్పుడు నీ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎందుకంటే నువ్వు చేసుకునేది సొంత మా అన్నయ్యనే కదా. వాడి జీవితాన్ని నేనెందుకు నాశనం చేయనిస్తాను? నువ్వు పెళ్లి కాకముందే నేను అడిగానని
నేను చెప్పిన ప్లేస్కి వచ్చావు, బెదిరించినా వచ్చేసావు. అలాంటిది నిన్ను మా అన్నయ్యకిచ్చి ఎలా పెళ్లి చేస్తాను? ఇదే విషయాన్ని వాడితో చెప్తాను, అప్పుడు నీ పని అయిపోయినట్టే అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడనమాట. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట పాపం లహరి. ఏం చెయ్యాలో అర్థం కాక వెక్కి వెక్కి ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది లహరి. ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఆనందభైరవి లహరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు, ఆలోచనలో పడతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.